హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో ఎగ్ దమ్ బిర్యానీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఒక వెడల్పాటి కడాయిలో పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, గుప్పెడు కరివేపాకు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడిన సాల్ట్, 2 స్పూన్స్ కారం, 4 లవంగాలు, చిన్న జాపత్రి, 4 యాలకులు, 1 స్పూన్ షాజీరా, 1 స్పూన్ చికెన్ మసాలా, 1 స్పూన్ బిర్యానీ మసాలా, యాలకులు దాల్చిన చెక్క పౌడర్ చేసింది 1 స్పూన్, బిర్యానీ ఆకు, కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, పావు కప్పు ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ ఆయిల్, అరకప్పు పెరుగు, బాయిల్ చేసుకుని ఎగ్స్ వేసుకుని మసాలా అంతటిని మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకునే దాన్ని ఒక ప్రక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక వెడల్పాటి పాత్రలో వాటర్ వేసుకుని బాగా మరిగించుకోవాలి. దానిలో ఒక పచ్చిమిర్చి చీలిక, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 4 లవంగాలు, చిన్న జాపత్రి, చిన్న ముక్క జాజికాయ, 1 స్పూన్ షాజీరా, టేస్టీ సరిపడిన సాల్ట్, గులాబీ రేకులు వేసుకుని ఇలా మరుగుతున్న నీటిలో గంటసేపు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకోవాలి. దీనిని హై ఫ్లేమ్లో 80% వరకు కుక్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా 80% ఉడికిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఎగ్ మసాలా గ్రేవీలోకి వేసుకోవాలి. దీనిని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుని దీనిపైన ఫ్రైడ్ ఆనియన్స్, కొద్దిగా కరివేపాకు, దాల్చిన చెక్క, యాలకులు కలిపి చేసిన పొడి, టూ స్పూన్స్ నెయ్యి, అలాగే ఫుడ్ కలర్ వాటర్ని వేసుకోవాలి. మూత పెట్టుకుని మీడియం టు హై ఫ్లేమ్లో 5 నుంచి 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా 10 నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని 5 నిమిషాలు మగ్గేంత వరకు మూత తీయకూడదు. 5 నిమిషాలు మగ్గిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో గుమగుమలాడే ఎగ్ దమ్ బిర్యానీ రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.